జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలపైన కాంగ్రెస్ బాకీ కార్డుల కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికి బీఆర్ఎస్ శ్రేణులు అలాగే నాయకులు తిరుగుతూ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎటువంటి హామీ అయినా నెరవేరిందా అంటూ ఇంటింటా కూడా కార్డులు పంచుతున్నటువంటి సందర్భం ఇలా కనిపించింది. ఇవాళ కొరుట్ల అలాగే జగిత్యాలతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ బాకీ కార్డుల సంబంధించినటువంటి మొత్తం ఇష్యూ అయితే కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏది కూడా ఆటో డ్రైవర్లకు కావచ్చు, ఇక పెన్షన్స్ అలాగే వికలాంగులను మోసం చేయడము, ఇక రకరకాలుగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో కూడా వివరిస్తున్నటువంటి సందర్భం వల్ల జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల్లో ఎండగడతామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా ఆర్డీఓ కార్యాలయాన్ని ఇవాళ కోర్టు అధికారులు జప్తు చేశారు. అందులో ఉన్నటువంటి కంప్యూటర్తో పాటు ఇతర సామాగ్రిని అయితే జప్తు చేసి సీజ్ చేసి తీసుకెళ్లడం జరిగింది. కారణం 2006 సంవత్సరంలో లింగంపేట రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి పరిహారం చెల్లించలేదనేటువంటి నెపంతో వాళ్ళంతా కూడా రైతులు కోర్టుకు ఆశ్రయించారు. కోర్టు తీర్పు ప్రకారము 5 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉండగా అధికారులు ధిక్కరించారు. దీంతో సీరియస్ అయినటువంటి కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది పండగ అనంతరము. అయితే ఇవాళ కోర్టు సిబ్బంది అందులో ఉన్నటువంటి కంప్యూటర్తో పాటు ఇతర సామాగ్రిని అయితే సీజ్ చేశారు. మరి దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారని తెలియాల్సి ఉంది. మొత్తంగా ఒక ఆర్డీఓ కార్యాలయం అంటే కలెక్టర్ తర్వాత మెజిస్ట్రేటివ్ ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాన్ని అందులో ఉన్నటువంటి సామాగ్రి సీజ్ చేయడం పైన జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ అలాగే కలకలం అయితే రేగుతుంది. మరి కోర్టు తీర్పును ధిక్కరించినటువంటి అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇటు రైతులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తమకు పరిహారం రాని పక్షంలో హైకోర్టును సైతం ఆశ్రయించి పూర్తి స్థాయిలో అధికారులపైన చర్యలు తీసుకుని తాము ఉంటామని చెప్తడం జరిగింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.